ఇక గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి నరసింహం బాలకృష్ణ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు ఇప్పుడు. వరుసగా సినిమాలు చేస్తూ బ్లాక్ బస్టర్ హిట్లు అందుకుంటూ బాక్సాఫీస్ కి బాప్ అనిపించుకుంటున్నాడు. ఇక రీసెంట్ గా సంక్రాంతి బరిలో కూడా డాకు మహారాజ్ గా మరో సూపర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు ప్రస్తుతం బాలకృష్ణ బోయపాటి శ్రీను డబుల్ హ్యాట్రిక్ కు శ్రీకారం చుడుతూ అఖండ 2 తాండవం అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ మూవీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇక బోయపాటి సినిమా తర్వాత మరోసారి గోపీచంద్ మలినేనికి అవకాశం ఇచ్చాడు బాలకృష్ణ. ఇక వీళ్ళ కాంబినేషన్లో ఆల్రెడీ వీరసింహారెడ్డి అనే మూవీ వచ్చి ఎలాంటి సెన్సేషనల్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుకే బాలయ్య మళ్ళీ గోపీచంద్ మలినేనికి అవకాశం ఇచ్చి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నాడు నందమూరి బాలకృష్ణ. ఇక ఇవన్నీ రెగ్యులర్గా కనిపిస్తున్న కాంబినేషన్స్, కానీ ఫస్ట్ టైం హరీష్ శంకర్ కు అవకాశం ఇచ్చాడు అనేదే లేటెస్ట్ న్యూస్. ఇక హరీష్ శంకర్ కు తన తర్వాత సినిమాని డైరెక్షన్ చేసే అవకాశం ఇచ్చాడట బాలకృష్ణ. ఇక హరీష్ శంకర్ చివరిగా డైరెక్షన్ చేసిన మూవీ మిస్టర్ బచ్చన్. రవితేజతో ఈ మూవీ చేసి డిజాస్టర్ అయింది. అయినా బాలయ్య సామాన్యుడు అంటే ఆశ్చర్యమేం లేదు, ఇవన్నీ ఆయనకు మామూలే కదా. ఇక హరీష్ శంకర్ పవన్ కాంబోలో మొదలైన ఉస్తాద్ భగత్ సింగ్ ఆగిపోయినట్టే అనుకోవచ్చు. ఇక మిస్టర్ బచ్చన్ దెబ్బకు హరీష్ శంకర్ మూవీ డైరెక్షన్ అంటే చాలా మంది హీరోలు వెనక్కి తగ్గుతున్నారు. మరి ఇటువంటి టైంలో బాలయ్య ఛాన్స్ ఇవ్వడం అంటే హరీష్ శంకర్ కు అదృష్టమే అని చెప్పాలి. ప్రస్తుతమైతే ఈ మూవీ కథా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఇక ఆల్మోస్ట్ ఈ కాంబోలో మూవీ కన్ఫర్మ్ అయినట్టే అంటున్నారు. ఇక కన్నడలో ఎస్తో టాక్సిక్ అనే చిత్రాన్ని రూపొందిస్తున్న కేవీఎన్ బ్యానర్లోనే ఈ ప్రాజెక్ట్ ఉండబోతోందట. ఇక త్వరలోనే ఈ మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వస్తుందంటున్నారు. ఏది ఏమైనా ఈ కాంబినేషన్లో సినిమా అంటే ఖచ్చితంగా క్రేజీగానే ఉంటుంది. కాకపోతే హరీష్ శంకర్ మళ్ళీ రీమేక్లు అనకుండా సొంత కథతో వస్తే బెటర్. సో చూడాలి మరి వీరి కాంబినేషన్లో వచ్చే మూవీ ఎటువంటి సక్సెస్ సాధిస్తుంది అని.